రైట్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ బిగ్ షాక్ అనంటే హైదరాబాద్‌కి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా విలేజ్‌లలోకి షిఫ్ట్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఎందుకనంటే చాలామందికి ఈ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా వివిధ పల్లెల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా మొత్తం వరకు కూడా వలస వచ్చి ఉంటారు హైదరాబాద్‌కి సంబంధించి. సో, ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి అక్కడ గ్రామాల్లో ఓటుంటుంది. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఓటుంటుంది. సో, వారు ఎక్కడో ఒక దగ్గర ఏసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ స్క్రూటినీ జరుగుతుంది కదా! ఎస్ఐఆర్ ప్రాసెస్ జరుగుతా ఉన్నది కదా! సో, ఇందులో వారందరూ కూడా విలేజ్‌కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో, ఇక్కడ మీరు అడగొచ్చు. విలేజ్‌కి పరిమితి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఏం షాక్ అవుతది? ఏం నష్టం జరుగుతదనేది మీరు అడగొచ్చు. సో, దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 30 సీట్లు, 36 సీట్లు వచ్చినటువంటి నేపథ్యం. అది కూడా 10 మంది ఎమ్మెల్యేలు బయటికెళ్ళిపోయారు. సో, ఇప్పుడు ఆ 36% వచ్చినటువంటి ఓట్లు కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. చాలా వరకి. ఇప్పుడు గెలిచినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా! బీఆర్ఎస్ పార్టీకి 29, 30 ఉన్నట్టున్నారు. సో, వారందరూ కూడా ఇక్కడ హైదరాబాదు, ఇటు రంగారెడ్డి, ఇటు మేడ్చల్, సో, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. 90% వీళ్ళే ఉన్నారు. సో, ఇక్కడ హైదరాబాద్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ పార్టీకి మారింది. గత 10, 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉంటే కూడా. సో, ఇప్పుడు అది కొంచెం మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. మారిపోయేటటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో, ఇప్పుడు చాలా వరకు కూడా విలేజ్‌లకు షిఫ్ట్ అవుతా ఉన్నారు కాబట్టి, అది బీఆర్ఎస్‌కి పాజిటివ్‌గా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా గ్రామాల్లోకి షిఫ్ట్ అవుతున్నారనేది ఒక టాక్ వినిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్త వినిపించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్‌లో 30% ఓటర్లు హులాఖ్యే అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఏఎస్‌డి జాబితాలో 20% ఓటర్లు, వీరిలో మెజారిటీ ఓటు హక్కుకు గండం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వగ్రామంలో ఓటుకి కొందరు మొగ్గు చూపుతున్నారు. ఈ రూపంలో మరో 8-10% తొలగింపు ఉంటుందనే దాని మీద కూడా హైదరాబాద్ ఓటర్కి సంబంధించి తెలుస్తూ ఉంది. నత్తనడకన సర్వే ఇప్పటికీ 50% పూర్తి, 25% ఎమ్యునరేషన్ ఫారాల సేకరణ అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాము. సో, 3 నెలలు కూడా పొడిగించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయో అన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగర వాసుల్లో నడుస్తున్నది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సర్వేను పరిశీలిస్తే 30-35% వరకు ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కొందరికి నగరంలోనే 2 ఓట్లు, 3 చోట్ల ఓట్లుండగా మరికొందరికి స్వగ్రామంలోనూ ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందనేది జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా సుమారు 12 లక్షల అంటే 50% ఓటర్లను అందుబాటులోకి లేని, అదేవిధంగా బదిలీ అయిన, మరణించిన వారి జాబితాలో చేర్చారు. వీరిలో మెజారిటీ ఓట్లు ఎగిరిపోవచ్చు అన్నది అంచనా. ఏఎస్‌డి జాబితాలో పేరున్నప్పటికీ బూత్ స్థాయి అధికారి బిఎల్ఓ ని సంప్రదించి పూర్తి వివరాలతో ఎమ్యునరేషన్ ఫారం సమర్పిస్తే ఓటు హక్కు కొనసాగుతుందనేది ఓ అధికారి తెలిపారు. స్వగ్రామంలోనూ ఓట్లున్న కొందరు నగరంలో ఫారాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వగ్రామంలో ఓటు హక్కుకే మొగ్గు చూపిస్తున్నారని, ఆ రూపంలో మరో 8-10% మంది నగరంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనూ దాదాపు 22 లక్షలకు పైగా ఓట్లు తొలగించే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 100% ఫారాల పంపిణీకి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 100% ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అందుబాటులో లేని చిరునామా మరణించిన ఓటర్లను ఏఎస్‌డి జాబితాలో చేర్చి వారికి సైతం ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారికంగా చూపించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికీ తమకు ఫారాలు అందలేదని కొందరు ఓటర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో 100% పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘానికి అధికారులు నివేదిక పంపారు. ఏఎస్‌డి ఓటర్లు 24.33% ఉన్నట్టు గుర్తించగా 25.52% ఓటర్ల నుంచి ఎమ్యునరేషన్ ఫారాలు సేకరించామని, దీంతో 50% మేర సర్వేలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఓటర్లలో వాస్తవంగా ఎంతమందికి ఫారాలు అందాయి అనే దాని మీద క్వశ్చన్ మార్క్. ఆగస్టు 10వ తేదీ
ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించి అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అయితే తమ కుటుంబం సభ్యులకు సంబంధించి 2002 జాబితా ఆధారంగా ఓటరు వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులో ఒకదానిని సమర్పించే అవకాశం కల్పిస్తారు. అదేవిధంగా వారి ఓటు ఉంచాలా తొలగించాలా అన్నది నిర్ణయిస్తారు. మొత్తం మీద అక్టోబర్ 12న వెలువడే తుది ఓటర్ జాబితాలో ఎన్ని ఓట్లు నిరాకరంగా ఎగిరిపోతాయి అన్న గందరగోళానికి తెరపడనుందనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. సో మొత్తం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలోనే కొంత గందరగోళం జరుగుతుందనే దాని మీద కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా ఎక్కువ శాతం కూడా 2 ఓట్లు ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విలేజ్కే పరిమితం అవుతూ ఉన్నారు. గ్రామాల్లోకే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే 8 నుంచి 10% వరకు కూడా ఓట్లు తొలగించేటటువంటి అవకాశం. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3 దఫలాలుగా గత 15 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపారు హైదరాబాద్ ప్రజలందరూ కూడా. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే 2014 కావచ్చు, 2018-19 ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి 23-24 ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకే పట్టున్నటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా 10% వరకు కూడా గ్రామాల్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దాన్ని కూడా కొంత ఉత్కటగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఓటర్లకు సంబంధించి కూడా అదేవిధంగా చాలామంది ఓట్లు తొలగించబడుతూ ఉన్నాయనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది చిరునామాల విషయంలో కావచ్చు, అదేవిధంగా కొంతమంది మరణించిన వారి ఓట్లు కూడా ఎలాగో అవి డిలీట్ అవుతాయి. సో దాంతోపాటు ఇక్కడ ఈ తప్పుడు అడ్రస్ వల్ల లేకపోతే ఈ ఫారం నింపేదని విషయంలో కూడా చాలా గందరగోళం పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎమ్మిగ్రేషన్ ఫారాలే చాలా వరకు కూడా రావట్లేదట. సో ఇప్పుడు అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ బిఎల్ఓ అధికారి వచ్చి పాత అడ్రస్కి వెళ్తే అక్కడ వారు ఉండట్లేదట. సో వారు ఇంకా వేరే ప్రాంతానికి షిఫ్ట్ కావడం వల్ల ఇట్లా చాలా వరకు కూడా ఓట్లు తొలగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనే దాన్ని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ క్షేత్రస్థాయి పరిస్థితి. ఒక్కసారి చూస్తే మొత్తం ఓటర్లు ఓన్లీ హైదరాబాద్ గ్రేటర్ సంబంధించి అనుకుంటుంది మొత్తం ఓటర్లు 47,32,669 ఓటర్లు ఉంటే ఫారాలు నింపించిన వారి సంఖ్య ఎంత ఉందో చూసిరా 12,08,935 అంటే చాలా శాతం 25% కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏఎస్డి జాబితాలో ఉన్నవారు ఎవరంటే 11,52,613 అంటే ఇది ఏఎస్డి జాబితా. వీరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఓటర్ వీళ్ళు నింపి ఇచ్చినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది అంతే. సో ఓవరాల్గా అంటే 23 లక్షల వరకే తప్ప మిగతా ఓట్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటివరకు అందినటువంటి సమాచారం అంటే ఒకవైపు ఎన్నికల అధికారులు మాత్రం 100% అయిపోయింది హైదరాబాద్లో అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రికార్డు స్థాయిలో మనం చూస్తే ఇక్కడ 25% కూడా రానిటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ ప్రక్రియ ద్వారా హైదరాబాద్కు సంబంధించి కూడా ఈ ఓట్లు షిఫ్ట్ అవుతున్నాయి, ఓట్లు తొలగించబడుతుంది అనే దాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంత మైనస్ అవుతుంది అనే దాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఇక్కడ ఈ ఓట్ల తొలగింపు పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.